కీర్తన 40. సో, ఇది యాక్చువల్‌గా ఈ కీర్తన చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం చూస్తామనమాట. ఈ కీర్తనలో మాటలు. మామూలుగా ఏంటంటే, దేవుడినెప్పుడు గూడా మనము అంటే ఒక్కొక్క రీతిగా ఒక్క సాక్ష్యాన్ని మాత్రమే పట్టుకున్నప్పుడు అంటే వింగ్‌లో అంటే విశ్వాసులు వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం అనమాట. సో, మనము అంటే అన్ని రకాల సత్యాల్ని మనం దేవుడిలో చూసినప్పుడు అదొక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. అది అద్భుతంగా గూడా ఉంటుంది. అది మనం దావీదు ఈ 40వ కీర్తనలో తన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఒక విశ్వాసి అంటే అన్ని రకాలుగా ఎలా దేవుడిని వెంబడించాలనేది చూస్తాము. సో, ఇందులో కొన్ని మాటలు చూసినప్పుడు మనకది అర్థమవుతుంది. ఓకే. అంటే ఒక కేవలము మనము దేవుని ఆజ్ఞలు మాత్రమే సీరియస్‌గా తీసుకొని ఎప్పుడు ఆజ్ఞల వంకే చూసుకుంటూ వెళ్తే ఒకలా ఉంటుంది. అది ఒక రకంగా ఒక సమయంలో బర్డెన్ అయిపోతుంది. రెండోదేంటంటే అంటే మనం దాన్ని ఎప్పుడు మనం దాన్ని కొనసాగించగలము ఆ లైఫ్‌ని అంటే నిజానికి దేవుడిని ప్రేమించినప్పుడు మాత్రమే ఆ లైఫ్‌ని కొనసాగించగలం. కాబట్టి దేవుడు ప్రేమయ్యున్నాడని, అలాగే దేవుడి యొక్క ప్రేమను మనం ఆస్వాదించాలి. అలాగే దేవుడి కృపను మనం ఆస్వాదించాలి. ఆయన ఏమయ్యున్నాడో దాన్ని ఆస్వాదించాలి. అంటే ఇటు తండ్రిగా, ఇటు స్నేహితుడిగా ఆయన ఏమయ్యున్నాడు దైవముగా ఆయన కృపను మనం ఆస్వాదిస్తూ మనము అప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడడం అనేది సులువవుతుంది. లే ఆహ్, మన ఫోకస్ అది మిస్ అయినప్పుడు డెఫినిట్‌గా ఆయన ఆజ్ఞలు మనకు బర్డెన్‌సమ్‌గా అంటే భారముగా అనిపిస్తాయి. సో, అట్ ద సేమ్ టైమ్ ఆయన కృపామయుడని చులకనగా తీసుకోకూడదు. ఆయన కృపను, ఆయన ప్రేమను. ఎప్పుడూ ఆయన ప్రేమను మాత్రమే చూస్తూ, ఆయన ఆజ్ఞల పట్ల మనం తీవ్రంగా లేనట్లయితే అది గూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయడము, అంటే రెండిటిని గూడా బ్యాలెన్స్ చేస్తూ మనం వెళ్ళాలనేది ఇక్కడ ఒక మంచి క్రైస్తవ జీవితానికి మాదిరి కనబడతది. రైట్. ఇప్పుడు మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే 40వ కీర్తనలో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్న ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటుగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. మరి ఇక్కడ 2 రకాలుగా ఈ 2 విషయాలను మనం చూడొచ్చు. ఏంటంటే, ఆయన ఒక శ్రమ గుండా వెళ్తున్నాడు. ఆ శ్రమలో విడుదల కొరకు ఆయన సహనంతో కనిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు దాని నుంచి విడిపించాడని. లేదా ఆయన ఒక శోధనగా అంటే ఒక పాపపు శోధనలో ఆయన ఇరుక్కుపోయాడు. దాని నుంచి విడుదల కొరకు ప్రభు వైపు చూస్తున్నాడు. సో, దాని నుంచి విడిపించాడు ప్రభువు. ఇలా గూడా చూడొచ్చు. అయితే ఆహ్, అంటే దావీదుకున్నటువంటి తీవ్రతను మనం అక్కడ చూడొచ్చు. ఒక పాపంలో కూరుకుపోయాను ప్రభువా! జిగటగల దొంగ ఊబిలో నేను చిక్కుకున్నాను. అని ఆయన ఎంతో సహనంతో ప్రభు వైపు అంటే మనము ఇంకింతే నా లైఫ్ అనుకుని ఆ పాపంలో కంటిన్యూ అవ్వడం కాదు గానీ, ఆయన సహనంతో కనిపెట్టుకున్నాడని. అలాగే మన పరిస్థితులు గూడా ఒకవేళ కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు గుండా వెళ్ళినప్పుడు సహనంతో కనిపెట్టుకోవాలని మాదిరి కనబడుతుంది. అప్పుడు ఆయన నాకు ఆ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఆలకించేవాడుగా ఉన్నాడు. పైకి విడిపించి ఒక బండ మీద మన పాదాలు నిలిపే దేవుడుగా ఉన్నాడు. సో, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అది దేవుడిని ప్రేమించి అంటే ఎలాగైతే పాపం విషయంలో తీవ్రంగా ఉన్నాడో, అలాగే దేవుడిని స్తుతించేవాడుగా ఉన్నాడు. 5వ వచనం. యెహోవా నా దేవా! నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. చూడండి ఆహ్ ఈ పై వచనము పాపం అంటే మనకు కనబడతాయి. నెక్స్ట్ ఎలా అనేది. కానీ దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు మన పట్ల దేవుడు ప్రేమను అతను పొందుకుంటున్నాడు గాబట్టి, కృపను పొందుకుంటున్నాడు కాబట్టి, ఎలా రిప్లై వస్తదనమాట. దేవుడిని ప్రేమ, కృప అనేటటువంటి దృక్పథంలో ఆ యాంగిల్‌లో మనం దేవుడిని చూడాలి. అలాగే తీసుకోవాలి ఆయన నుంచి ఆస్వాదించాలి. న నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము ప్రభువా! అంటే దేవుడి యొక్క మాధుర్యాన్ని అంటే మన జీవితంలో అంటే డాడీ నువ్వు మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగున్నావు డాడీ. థాంక్ యూ డాడీ అనేటటువంటి స్పందననమాట. అంటే దేవుడిని అలా అర్థం చేసుకోవాలి మనం. మా పట్ల నీకు ఉన్న తలంపులు ఎంతో విస్తారములు. అంటే ఇంకా జరగలేదు. జరిగినవి అయితే ఓకే. జరగనివి గూడా దావీదు ఎలా దేవుడు మన పట్ల ఉంటున్నాడు అనేది చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ దావీదుకే కాదు లిమిటెడ్. మన పట్ల గూడా దేవుడు బహు విస్తారమైన తలంపులు కలిగున్నాడు. ఆ! ఆయన తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి. ఎంత మంచి దేవుడు.
మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికి గూడాను ఆయన్ని మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు, ఆయన మన పట్ల అసలు ప్రతి ఒక్కరి పట్ల గూడా కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి. ఇటువంటి మనకి ఏ టాలెంట్స్ లేకపోవచ్చు, లేతే ఇంకేమి లేకపోవచ్చు. కానీ దేవుడు మన పట్ల గొప్ప తలంపులు కలిగున్నాడు. కాబట్టి ఆయన అంటే ఈవెన్ మన జీవితంలో జరిగే ఇప్పుడు కష్ట పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ గూడాను మన మనకు అంటే మన పట్ల ఆయన గొప్ప తలంపులున్నాయి. దాన్ని ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. హి ఈస్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. మన పట్ల ఎప్పుడు గూడా మంచి తలంపులు కలిగి ఉన్నటువంటి దేవుడు. సో, 8 వచనం. నా దేవా! నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. ఆ పైన మనం చూసినట్లయితే ఏడో వచనంలో పుస్తకపు చోట్లో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చున్నాను అనుంటది. 6 గూడా బలులనైనను, నైవేద్యాలను నీవు కోరట్లేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనా, పాప పరిహారార్థ బలులనైనా నువ్వు తెమ్మనలేదు. ఇది మన హెబ్రీ పత్రిక ఇంకొంచెం క్లియర్‌గుంటుంది. నువ్వు బలిని కోరువాడివి కాదు. నువ్వు నాకు శరీరాన్ని ఒకటి ఏర్పరిచావు. నీ చిత్తం చేయడము నాకు ఇష్టము, నీకిష్టము అనేటట్లుగా మనకు ఆ మాట కనబడుతుంది హెబ్రీ పత్రికలో. అంటే నువ్వు బలిని కోరేవాడివి కాదు ప్రభువా! ఆహ్, నాకో శరీరాన్నిచ్చావు. ఆ శరీరాన్ని లోబరచాలని కోరుకుంటున్నావు. అంటే ఇక్కడ అది దేవుడిని కేవలం స్తుతించడమో, లేతే ఇంకొక ఆరాధించడమే కాదు. మన శరీరాన్ని ఆయన సజీవ యాగంగా సమర్పించాలి. ఎలాగో శరీరాన్ని సబ్మిట్ చేయాలి. శరీర ఇచ్ఛలను, దురాశలను యేసునామంలో సిలువ వేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. సో, మరి అటువంటి కృప పొందిన నేను ఇది ఎంతసేపైనా ధ్యానించొచ్చు బ్రదర్స్. అంటే మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడము, ఆయనకి సంతోషము, అలాగే మనకు గూడా అది సంతోషంగా మనం మరల్చుకోవాలి. సో, 9 నా పెదవులు మూసికొనక మహాసముద్రంలో నీతి సువార్తను ప్రకటించున్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజం తెలుపగా నేను వాటిని మరుగు చేయలేదు. చూడండి. ఆహ్, 11 వచనం కూడా చూస్తే మనకు యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరం చేయు. నీ కృపా సత్యం ఎన్నడూ నన్ను కాపాడును గాక. మరి అంటే దేవుడు కృపను పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన కష్టాల నుంచి విడిపించింది, లేదా ఆయన పాప శోధనలో విడిపించింది. లేకపోతే ఆయన అసలు ఏమై ఉన్నాడు? వెరీ పర్సనాలిటీ ఆఫ్ ద గాడ్. ఆయన ఏమై ఉన్నాడు? ఇదంతా రుచి చూసినటువంటి వ్యక్తి, నీ కృపను, నీ నీతిని అనుభవించిన నేను దాన్ని తెలుపక మహాసముద్రంలో ప్రకటింపక నేను ఊరకుండలేదు అంటున్నాడు. కాబట్టి అంటే ఎ యాస్ ఎ ఇండివిడ్యువల్ మనము ఆయన కృపను, ఆయన నీతిని పొందుకుంటున్న మనము, ఆయన ఆస్వాదిస్తున్న మనము మౌనంగా ఉండకూడదు అనేది ఇది మంచి ప్రేరణ. అంటే నాకు చాలా రోజుల క్రితం ఈ ప్రేరణ నాకు బాగా అనిపించింది. మనము గూడా అంటే లైక్ ఆయన కృపను, ఆయన దీన్ని పొందుకున్న సమ్‌హౌ, మనందరికీ ఆ బర్డెన్ ఉంటుంది. బట్ మనకున్న పరిస్థితుల వలనో, దేని వలనో అది మనం కంప్లీట్ చేయలేము. ఇప్పుడు నేనేదో చేసేసానని గాదు. అంటే సంథింగ్ మనము దేవునికి ఏదైనా చేయాలి. దేవుని సువార్త విషయంలో గావచ్చు, దేవుడిని మన సంఘాల్లో, ఇంట్లో ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్ దగ్గర ఆయన మహింపరచాలి. ఆయన కృపను పొందుకున్న మనము ఆయన మహింపరచాలి. ఇది రియల్లీ అంటే మనం ప్రతి ఒక్కరి పట్ల ఇదొక సేవో, ఇదొక పిలుపో కాదు. ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి అంటే అది వస్తది ఆటోమేటిక్‌గా. ఈ పలానా మంచి స్వీట్ తిన్నాను, లేతే పలానా మా ఇంట్లో ఒక మంచి క్లాక్ రూ. 500కి అమెజాన్‌లో కొన్నాను. అది నాకు బాగా ఇంటికి బాగా డెకరేటివ్‌గా అనిపించింది. అది మా అన్నయ్యకి వీళ్ళకి షేర్ చేయకుండా ఉండలేకపోయాననమాట. ఆహ్, సో, అంటే ఇఫ్ యూ గెట్ సంథింగ్ గుడ్ యూ విల్ డెఫినైట్‌లీ షేర్ విత్ అదర్స్. సో, మీ చర్చెస్‌లో గాని, మీ ఫ్యామిలీస్ లేతే మీరున్న చోట్ల అందుకనే ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతోనే ఈ ఆడియోస్ మనం మాట్లాడుకునేది గూడాను యూట్యూబ్‌కి ద్వారా పంపిస్తున్నాం. కొంతమంది ఇంకొంతమంది ఎవరైనా తెలుసుకుంటారు కదా! అని చెప్పేసి. సో, 12 నుంచి మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంతవరకు దేవుడిని ఎలా ప్రేమించాడు, ఆయన కృపను ఎలా ఆస్వాదించాడనేది చూస్తాం. దాంతోనే ఆయన శరీరాన్ని సబ్మిట్ చేసుకుంటున్నట్లుగా చూస్తాం. 12-17 వచనాల్లో ఎలా ఉంటుందంటే చూడండి. లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషం నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నాయి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. ఆయన ఏదో పాపాలు నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి.
అవి నావెన్నో ఉన్నాయి. అవి తల వెంట్రుకల కంటే ఎక్కువున్నాయి. ఈ దోషం ఏం చేస్తుంది ఆయనకి అపాయానికి ఒక ప్రతి పాపము వలన ఒక చెడు పర్యవసానం జరుగుద్ది. ఒక చెడు చేస్తే అది ఆ దేవుడు క్షమించొచ్చు. కానీ దాని పర్యవసానాన్ని మనము తిరిగి చూడాల్సొస్తది. అంటే ఒక బంతిని మనము ఒక ఆయన చెప్తారు మేకులతో గుచ్చినప్పుడు మేకులు తీసేయమంటే దేవుడు తీసేస్తాడు. కానీ ఆ బంతికి జరిగిన ఆ కన్నాల్ని అవి మనకి మన లైఫ్‌లో ఉండడం మనం గమనించొచ్చు. ఆ కన్నాలను పూడ్చడం జరగదు. సో, అంటే ఆ బాధ నుంచి దేవుడు తప్పిస్తాడు గానీ, మనం కొన్ని పర్యవసానాలు కొంత లాంగ్ టైమ్ దాన్ని మనము ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొస్తది. ఆ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్. సో, అప్పుడంటాడు 13 యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దావీదు వేడుకుంటున్నాడు. ఇక్కడే డిసైపుల్‌షిప్ కనబడుతుంది. పాపంలో అక్కడ కంటిన్యూ అవ్వకుండా ప్రభువా నన్ను విడిపించు, నన్ను త్వరగా వచ్చి నన్ను రక్షించు అని చూస్తాం. సో, 16 నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. సో, దేవుడిని వెతికేవాడు ఖచ్చితంగా దావీదు ఎక్స్‌పీరియన్స్ చేసిన సత్యం అది మనం గూడా అనుభవిస్తున్నాం, అనుభవిస్తారు గూడా. దేవుడిని వెతికేవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన కనుక్కుంటారు, ఆయన మహిమపరచబడును గాక నిత్యం ఆయన స్తుతిస్తారు. సో, దేవుడు అంత ఓహ్! టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్ అన్నట్టు ఆయన రుచించి యెహోవా మంచివాడని తెలుసుకోండని చెప్తాడు గదా! అంత ప్రూవ్ చేస్తాడు. సో, ఇంక 17వ వచనంలో నాకు బాగా అనిపించింది. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. సో, నేను శ్రమల పాలై దీనుడినైతిని. అంటే ఏ శ్రమలు ఎంత డిఫికల్ట్ గుండా వెళ్తున్నాడో మరి మనం గూడా ఎళ్తుంటాము. కానీ అప్పుడు ఆ సమయంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. లార్డ్ ఈస్ రిమెంబరింగ్ మీ. సో, అదెంతో ఆదరణిచ్చే మాట. దేవుడు నన్ను తలంచుకుంటున్నాడు. అనేది ప్రభువు హృదయాన్ని, మనసుని ఎంత బాగా ఎరిగాడు దావీదు. సో, మనం ఏ పరిస్థితిలో గుండా ఎళ్తున్నప్పుడు గూడా ఓకే. ఆ పరిస్థితిలో అప్పుడే డెలివరెన్స్ కనబడకపోవచ్చు. సొల్యూషన్ గూడా కనబడకపోవచ్చు. కానీ ప్రభువు నిన్ను గూర్చి, నన్ను గూర్చి తలంచుకుంటున్నాడు బ్రదర్స్. సో, దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.